మనం తిట్టుకొనియండి, వీడియోస్ కట్ చేసి ట్రోల్ చేసుకునియండి, రీల్స్ పెట్టి ఎన్నైనా పెట్టుకొనియండి. కానీ నేను మాత్రం మీకు సీరియస్గా చెప్తున్నాను, మీ ఉద్యోగాల్లో, మీ చదువుల్లో, మీ స్నేహితుల దగ్గర కొన్ని కలవాల్సినవి ఉంటాయి, కొన్ని కలవకూడని ఉంటాయి. ఆ కలవకూడని ఏంటో మీకు ఇప్పటివరకైనా దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి. మేము కలవం కాక కలవరా, ఈ ఒక్క విషయంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టుకురా అని చెప్పు. వాడు అర్థం చేసుకుంటే నిజంగా ఫ్రెండు, వాడు అర్థం చేసుకోకపోతే వాడు ఒక మతోన్మాది. నీకు నాకు పొత్తు కుదరదు కాక కుదరదు, గుడ్ బై రా మై ఫ్రెండ్ అని చెప్పి వచ్చే, నష్టమేమి లేదు. ఎందుకంటే నీకు అంతకన్నా దేవుడు గొప్ప స్నేహితుడు నీకు చెప్పండి అనుగ్రహిస్తాడు. అయ్యో ఈరోజు ఇది చేయకపోతే ఆడు నాతో ఉండడంటే, నువ్వు ఈరోజు ఆడిచి ఇది చేయకపోతే ఆడు నీతో ఉండకపోతే తర్వాత నీతో ఉండని వారు ఎవరో తెలుసా? నీకోసం ప్రాణత్యాగం చేసి నీ యేసుప్రభువు ఉండడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకో, ఆయన నీతో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, నీ పరిస్థితుల్లో ఉండాలి, నీ చదువు, నీ ఉద్యోగం, నీ సంసారం అన్నిట్లో ఉండాలి అంటే ఆయనకి ఎవరు కావాలి చెప్పనా? రాజీ పడకుండా అంతిపస్లో నిలబడే వాళ్ళు కావాలి.